కాన్వర్సేషన్ ఆగిపోతే నేను మాట్లాడతానండి, లేకపోతే నేను వెళ్ళిపోతాను, నాకేం మొహమాటంలా. అక్కడ ఆపేయాలి. చిరంజీవి గారు దయచేసి మీరు ఆపేసి ఈ పక్కకి రండి, నేను మాట్లాడతాను. గరికపాటి ప్రముఖ ప్రవచనకర్త, శతావధాని, పద్మశ్రీ అవార్డు గ్రహీత. సరదా సరదా మాటలతో, తన పంచులతో తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. కాని ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు చూసుకుంటే నిజంగా గరికపాటికి 2 పెళ్లిళ్ళయ్యాయా? ఆత్మహత్య చేసుకుంటే ఎవరు రక్షించారు? ఒక సాధారణ తెలుగు పంతులుగా జీవితాన్ని ప్రారంభించిన గరికపాటి ఇప్పుడు దాదాపు 100 కోట్ల పైన ఎలా సంపాదించగలిగారు అనే నమ్మలేని నిజాలను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు మాత్రం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికొస్తే, తెలుగు పంతులు నరసింహారావు అలియాస్ గరికపాటి నరసింహారావు 1958 సెప్టెంబర్ 14న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండే బోయపాడు అనే గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి వెంకట సూర్యనారాయణ గారు, తల్లి వెంకట రమణమ్మ గారు. ఇతనికి 3 అన్నయ్యలు, 2 అక్కలు కూడా ఉన్నారు. ఇలా ఇతనే ఇంట్లో ఆఖరి సంతానం కావడంతో గరికపాటిని చిన్నప్పట్నుంచి చాలా గారాబంగా పెంచారు. ఇక ఇతని తండ్రి తమకున్న 18 ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇదిలా ఉంటే గరికపాటి తన స్కూలింగ్ని బోయపాడులోని ప్రాథమిక పాఠశాలలో చదివారు. చదువుల్లో చురుగ్గా ఉన్న గరికపాటి చిన్నప్పట్నుంచి స్కూల్లో టీచర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా బలంగా ఉండేది. కాని తన తండ్రికి మాత్రం తన 3 కొడుకుల్లాగానే గరికపాటి కూడా ఇంజనీరింగ్ కానీ బీఎస్సీ కానీ చదవాలి అనుకునేవాడు. కాని తను ఇంగ్లీష్లో చాలా వీక్గా ఉండడంతో తెలుగు భాషలోనే తన చదువును కంటిన్యూ చేయాలని గరికపాటి అనుకున్నారు. ఇక అలా చిన్నప్పట్నుంచి స్కూల్ ప్రోగ్రామ్స్లో, నాటకాల్లో యాక్ట్ చేస్తున్న గరికపాటికి యాక్టింగ్ పైన కూడా ఇంట్రెస్ట్ చాలా ఉండేది. ముఖ్యంగా ఎన్టీఆర్కి పెద్ద ఫ్యాన్ అయిన గరికపాటి పశ్చిమ గోదావరి జిల్లా ఎన్టీఆర్ అభిమాన సంఘానికి ఉపాధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. ఇలా తన బీఎస్సీ డిగ్రీని పెంటపాడులోని గవర్నమెంట్ కాలేజీలో పూర్తి చేసి తెలుగు విశ్వవిద్యాలయంలో తన ఎంఫిల్ని కంప్లీట్ చేశారు. ఇక ఈ క్రమంలోనే అప్పటికే తన 3 అన్నయ్యలకు, 2 అక్కలకు పెళ్లిళ్లవ్వగా గరికపాటి మాత్రం టీచర్ జాబ్ కోసం అన్వేషిస్తూ ఉండేవాడు. ఇదిలా ఉంటే కామేశ్వరి గారు గవర్నమెంట్ హైస్కూల్ టీచర్ అవడంతో ఆమె సహాయంతో గరికపాటి గవర్నమెంట్ జాబ్ సంపాదించాలనుకున్నారు. ఈ క్రమంలోనే కామేశ్వరి గారికి ఆమె భర్తకు మనస్పర్ధలొచ్చి గొడవలు మొదలై అవి తారాస్థాయికి వెళ్లడంతో వీళ్ళిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. దీంతో గరికపాటి గారికి కామేశ్వరి గారికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహితంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అలా ఇంట్లో చెప్పకుండానే వీరిద్దరూ 1984లో పెళ్లి చేసుకోవడంతో వీరిని కుటుంబం నుండి బయటకు కూడా గెంటేశారు. దీంతో కాకినాడ నుండి తమ మకాంని గుంటూరుకు మార్చేసి ఎస్పీబీ అనే స్కూల్లో టీచర్గా తన వృత్తిని కొనసాగించారు. ఇలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా శ్రీ, గురజాడ అనే 2 అబ్బాయిలు కూడా జన్మించారు. ఇక ఇలా అన్నీ బానే కొనసాగుతున్నప్పుడు గరికపాటి తన పీహెచ్డీని పూర్తి చేసి కాలేజీ లెక్చరర్ అవ్వాలని ట్రై చేయగా విజ్ఞాన్ కాలేజీలో తెలుగు లెక్చరర్గా జాబొచ్చింది. అక్కడ కూడా తిన్నగా ఉండకుండా కొంతమంది లెక్చరర్స్ని కలిపి ఒక కాలేజీని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసి తన తండ్రి వాటాగా వచ్చిన 4 ఎకరాల పొలాన్ని అమ్మేసి 7 లెక్చరర్స్తో కలిసి కాకినాడలో కోనసీమ రెసిడెన్షియల్ కాలేజీని స్టార్ట్ చేశాడు. ఇక ఆ కాలేజీకి గరికపాటి ప్రిన్సిపల్గా పనిచేశాడు. అనుకున్నంత స్థాయిలో ఆ కాలేజీ రన్ అవ్వకపోగా అప్పులు తెచ్చి మరీ రన్ చేసే పరిస్థితికొచ్చింది. దీంతో గరికపాటికి తన ఫ్రెండ్స్తో విభేదాలొచ్చి గొడవలు పడ్డంతో అది కొద్ది రోజులకే తారాస్థాయికి వెళ్లి ఆ కాలేజీ నుండి బయటకొచ్చేశారు. ఇదిలా ఉంటే గరికపాటి తన నవలల ద్వారా ఎలాగైనా పాపులర్ అవ్వాలని, తాను రాసిన సాహిత్యాన్ని అందరికీ వినిపించాలనే ఇంట్రెస్ట్ ఉండడంతో విజయవాడ ఆకాశవాణిలో సరస వినోదిని అనే ప్రోగ్రాంలో పాల్గొని గరికపాటి ఆ ప్రోగ్రాంకి 100కు పైగా కవితలు రాసి పంపించినా వారు ఇతన్ని సెలెక్ట్ చేసేవారు కాదు. దీంతో చేసేందుకు పనిలేక భార్య ఉద్యోగానికి వెళ్తే ఇంట్లోనే ఉండి వంట పని చేస్తూ కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ క్రమంలోనే భార్యాభర్తలిద్దరికీ మనస్పర్ధలొచ్చాయి. గరికపాటికి సరైన ఉద్యోగం లేక ఉన్న ఆస్తిని కూడా అమ్మేసి అప్పుల బారిన పడ్డం, అంతేకాకుండా ఫ్రస్ట్రేషన్లో తన భార్యను నోటికొచ్చినట్లు తిట్టడంతో స్వతంత్ర భావాలు కలిగిన కామేశ్వరి గారు గరికపాటి బిహేవియర్తో విసుగు చెందారు. దీంతో తమ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేసి అతనికి విడాకులిచ్చేయాలని కామేశ్వరి గారు అనుకున్నారు. ఇక మధ్యలో పెద్దలంతా పంచాయతీ పెట్టి వీరిద్దరినీ కలిపేందుకు ఎంత ప్రయత్నించినా
కామేశ్వరి గారు ఒప్పుకోకుండా భర్తకు విడాకులిచ్చేసి ఇద్దరి కొడుకుల బాధ్యతల్ని గరికపాటికి అప్పగించినట్లు ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తుచ్చమైనటువంటి వీళ్ళ గురించి చేయవలసిన అవసరం నాకేముంది? ఎవడ కర్మకి వాడే పాత్రుడు, వాడి కర్మను వాళ్లే అనుభవిస్తారు. లేకపోతే ఆ నీచమైన పేరు నేను చర్చన ఎత్తను. ఆ సంఘటనలు కూడా నాకు అవసరం లేదు. ఇక ఇదిలా ఉంటే ఇద్దరు పిల్లలతో బయటకొచ్చిన గరికపాటి మళ్లీ తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లాడు. అప్పటికే తండ్రి మరణించడంతో తన తల్లి సపోర్ట్ చేయడం మొదలుపెట్టింది. అలా తన పిల్లల్ని తల్లి దగ్గరే వదిలేసి జాబ్ కోసం ట్రై చేయగా ఎక్కడా టీచర్గా జాబ్ దొరకకపోవడంతో మానసికంగా కుంగిపోయేవారు. ఇక ఈ క్రమంలోనే పిల్లలకు తల్లితో పాటు కొడుక్కి కూడా భార్య కావాలని గ్రహించి గరికపాటి తల్లిగారు శారద అనే ఒక టీచర్తో గరికపాటికి రెండో వివాహం చేశారు. అలా అప్పట్నుండి శారదగారు భర్తకు తోడుగా నీడగా ఉంటూ ఆ పిల్లల్ని తన సొంత పిల్లలుగా చూసుకుంటూ వస్తున్నారు. ఇదిలా ఉంటే మధ్యలో వరంగల్లోని వాసవి గురుకుల విశ్వవిద్యాలయంలో గరికపాటిగారు కొన్నేళ్లు జాబ్ చేశారు. వారిచ్చే జీతం సరిపోకపోవడంతో తనకున్న అనుభవంతో సొంతంగా ఒక కాలేజీని స్టార్ట్ చేయాలనుకున్నారు. అలా తనకున్న 2 ఎకరాలు అమ్మేసి కాలేజ్తో పాటు హాస్టల్ కూడా స్టార్ట్ చేయగా మొదట్లో డల్గా స్టార్ట్ అయినా నిదానంగా పికప్ అవుతుందని గ్రహించిన గరికపాటి హాస్టల్లో తన తల్లి మరియు భార్యను వంటమనిషిగా హౌస్ కీపింగ్గా అపాయింట్ చేయడం జరిగింది. 2 సంవత్సరాలైనా కాలేజీలో ఎటువంటి అభివృద్ధి లేకపోగా ఉండే టీచర్స్కి శాలరీస్ ఇవ్వడానికి కూడా కుదరక కాలేజీని మూసివేసే పరిస్థితి వచ్చింది. అలా తనకు ఏదీ కలిసి రాకపోవడం, అప్పులు కూడా ఎక్కువై మానసికంగా కుంగిపోయి తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడాలని అనుకున్నారు. కాని శారదగారు సరైన సమయానికి చూసి అడ్డుకోవడంతో ప్రాణాలతో గరికపాటిగారు బయటకొచ్చారని చెప్పొచ్చు. ఇక అప్పటినుండి నాస్తికుడిగా ఉన్న గరికపాటికి కొంతమంది స్నేహితులు దేవుణ్ణి నమ్ముకుంటే మంచి జరుగుతుందని చెప్పగా అప్పట్నుండి కొంతవరకు దేవుణ్ణి నమ్మడం మొదలుపెట్టారు. ఇక ఈ క్రమంలోనే శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో తెలుగు లెక్చరర్గా జాబ్ వేకెన్సీ ఉన్నాయని తెలుసుకుని గరికపాటి అక్కడికి వెళ్లగా ఆ కాలేజీ హెడ్ అయిన సత్యనారాయణ రాజుకి గరికపాటి బాగా తెలిసి ఉండడంతో ఇమీడియట్గా అతనికి అందులో లెక్చరర్ జాబ్ ఇవ్వడం జరిగింది. ఇక అదే సమయానికి తన కాలేజీని అమ్మడం గురించి అతనితో మాట్లాడగా తక్కువ అమౌంట్కే గరికపాటి కాలేజీని తీసుకుని చైతన్య కాలేజీకి గరికపాటిని ప్రిన్సిపల్గా అపాయింట్ చేశారు. ఇలా ఒకవైపు కాలేజీలో పనిచేస్తూనే మరోవైపు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో నవజీవన వేదం, భక్తి టీవీలో మహాభారతం అని 818 ఎపిసోడ్లలో పనిచేశారు. దూరదర్శన్, ఈటీవీలోనూ కొన్ని కార్యక్రమాల్లో గరికపాటి కొంతవరకు గుర్తింపును పొందారు. అంతేకాకుండా గరికపాటిగారు కొన్ని పద్య కావ్యాలను రచించగా అందులో సాగర ఘోష, మన భారతం, సహస్ర భారతి, మా అమ్మ అనే 20 రచనలు రచించారు. అలాగే అతనికి మీడియాలో వచ్చిన పాపులారిటీతో లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్లోనూ తన ప్రవచనాలను వినేందుకు ఆర్గనైజర్స్ ప్రోగ్రామ్స్ని అరేంజ్ చేస్తూ ఉండేవారు. ముఖ్యంగా ఇప్పటి ట్రెండ్కు తగ్గట్టు డబుల్ మీనింగ్ కామెడీతో వ్యంగ్యంగా మాట్లాడుతూ కొన్ని మంచి మాటలు చెబుతూ జనాల్ని తన మాటలతో కట్టి పడేసేవారు. అందుకే అతని ప్రవచనాలు ఎక్కడ జరిగినా అక్కడ యువత నుండి ముసలివాళ్ల వరకు అందరూ ఎంజాయ్ చేస్తారని చెప్పొచ్చు. అలా అప్పటినుండి గరికపాటిగారు అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రతి ఈవెంట్కి 1 లక్ష నుండి 10 లక్షల వరకు చార్జ్ చేస్తూ ఇప్పుడు ఏకంగా 100 కోట్ల నెట్వర్క్ కలిగి ఉన్నారని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే గరికపాటి తన వ్యాఖ్యలతో చాలా కాంట్రవర్సీని కూడా ఎదుర్కొన్నారు. ఆధునిక మహిళల వేషధారణలు, ఎక్స్పోజింగ్ గురించి చెప్పడంతో కొన్ని మహిళా సంఘాలు ఆగ్రహానికి గురై గరికపాటి స్త్రీ ద్వేషి అని, కంటెంట్లో సెక్సిజం కనిపిస్తుందని, హాస్య ముసుగులో సమాజానికి హాని చేస్తున్నాడు అని వార్తలు కూడా వినిపించడంతో గరికపాటి మహిళా సమాజానికి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే 2022లో జరిగిన అలాయ్ బలే ప్రోగ్రాంలో తన ప్రవచనం స్టార్ట్ చేయగా అదే సమయంలో చిరంజీవి గారు ఎంట్రీ ఇవ్వడంతో అక్కడున్న జనాలందరూ చిరంజీవి గారి దగ్గరకు పరిగెత్తుకుని వెళ్లి సెల్ఫీలు దిగడానికి ఎగబడ్డారు. ఇలా అక్కడున్న వారందరి అటెన్షన్ చిరంజీవి గారి పైకి వెళ్లడంతో గరికపాటి తట్టుకోలేక చిరంజీవి గారితో ఫోటోస్ దిగడం ఆపేసి ఇటు వస్తే తన ప్రవచనాలను కంటిన్యూ చేస్తానని, లేదంటే తాను ఇంటికి వెళ్లిపోతానని కరాఖండిగా చెప్పడంతో ఆ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో హల్చలై గరికపాటికి చాలా వరకు నెగిటివిటీని తీసుకొచ్చింది. సెషన్ ఆగిపోతే నేను మాట్లాడతానండి, లేకపోతే నేను వెళ్ళిపోతాను, నాకేం మొహమాటంలా, అక్కడ ఆపేయాలి. చిరంజీవి గారు దయచేసి మీరు ఆపేసి ఈ పక్కకి రండి, నేను మాట్లాడతాను. దీంతో మళ్లీ క్షమాపణలు చెప్పి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారని చెప్పొచ్చు. ఇక గరికపాటి తెలుగు సాహిత్యానికి చేసిన సేవకుగాను 2022లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డునిచ్చి సత్కరించింది. ఇక ఇదండి మన గరికపాటి నరసింహారావు గురించి కొన్ని నమ్మలేని నిజాలు.
ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.